ఓబీసీ, ఓబీసీ అనే పదం రాష్ట్ర స్థాయిలో బీసీ, బీసీ అనే పదం ఇంత పెద్ద స్థాయిలో వస్తుందంటే మరి మా జాతీయ నాయకుడు బీజేపీ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు గత 4 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి పోరాటాల ఫలితం అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మా ఏకైక లక్ష్యం ఒకటే, ఏ బీసీ సంఘాలు పోరాటం చేసినా కానీ బీసీలకు రాజ్యాధికారంలో వాటా కల్పించాలి. బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలంటే చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లు వచ్చినప్పుడు మాత్రమే బీసీలకు 50% మరి రిజర్వేషన్లు సాధించినప్పుడు మాత్రమే బీసీలకు రాజ్యాధికారంలో వాటా వస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి తప్ప చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల, ఉదాహరణకు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని చూస్తే ఇప్పటి వరకు అసెంబ్లీ ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు బీసీ అసెంబ్లీలలో అడుగుపెట్టిన కులాలు కేవలం ఒక 5 నుంచి 6 కులాలు ఉన్నాయి తప్ప ఇవాళ రాష్ట్రంలో 140 బీసీ కులాలు ఉంటే కేవలం 5 నుంచి 6 కులాలకే వాళ్ళ అసెంబ్లీలో చోటు లభించింది తప్ప అంతకుమించి మిగతా కులాలు ఏట్లకి కూడా వాళ్ళ అవకాశం లేదు. ఇవాళ పార్లమెంటు స్థాయిలో చూసినా కానీ దేశవ్యాప్తంగా 2550 పైగా ఓబీసీ కులాలు ఉంటే కేవలం 15 నుంచి 20 కులాలు పార్లమెంటు గుమ్మం దొక్కా తప్ప మిగతా కులాలకు అవకాశం రాలేదంటే దీనికి ప్రధాన కారణం చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్లో లేకపోవడం అని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం.